కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి జరగట్లేదని ఓ సామాజిక కార్యకర్త రోడ్డుపై పొర్లుదండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. కిసాన్ నగర్లోని రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని వాపోయాడు. 10 ఏళ్ల నుంచి మేయర్తో పాటు కార్పొరేటర్లు కరీంనగర్ నగరాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. పరిశుభ్రంగా లేకపోవడం వల్ల నగరవాసులు అనారోగ్య సమస్యలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్ సిటీ నిధులను దుర్వినియోగం చేసి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ పరిధిలో రహదారుల నిర్మాణం చేపట్టాలని కోరారు. పేరుకు మాత్రమే స్మార్ట్ సిటీ, అభివృద్ధిలో మాత్రం శూన్యం. గత 10 సంవత్సరాలుగా అధికారంలో టీఆర్ఎస్ పార్టీ, కార్పొరేటర్ అదే పార్టీ, మేయర్ అదే పార్టీ, మంత్రి అదే పార్టీ, ముఖ్యమంత్రి కూడా అదే పార్టీ. కానీ అభివృద్ధి చూస్తే అన్ని రంధ్రాలు ఉన్న రోడ్లు, మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ, వర్షం పడితే మోరీలు మొత్తం ఇంట్లోకి తెచ్చుకొని వస్తూ ఉంటాయి. ఇకనైనా అధికారులు కళ్ళు తెరిచి మా 3వ డివిజన్లో ఉన్న రిపేర్లో ఉన్న రోడ్లు, మోరీలు అన్ని నూతనంగా నిర్మించి మాకు ఇక్కడ నివసించే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పి మనవి చేస్తున్నాను.